నువ్వే మాట్లాడు. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఇప్పుడు టీ పెట్టుకున్నా ఫ్రెండ్స్. టీ అయితే తాగుతున్నా. ఇంకా కూర్చొని మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది. ఆబ్జెక్ట్ ఆడు ఇట్లా బటర్ పేపర్స్ ఉంటాయి కదా పెద్దవి, దాంతో పెట్టి ఇట్లా అతక వేసిండు. ఆడు ఏమన్నాడు ఫస్ట్, మంచిగా రోజ్ ఫ్లవర్స్ లా వస్తాయి మేడం అది అన్నాడు. అదంతా చేసినాక పోరా మెట్టలోడ నువ్వు ఎక్కడ నువ్వు దాపడమైనావు అది మస్తు తిట్టింది. ఇక నవ్వి నవ్వి చచ్చిపోయినాం తెలుసా అలా భాషలా. అమ్మమ్మో అంకుల్ ఏమో పెట్టా వీళ్ళకే తెలియాలి, అటు పైసలని కథం చేస్తారు ఇలా అది దాన్ని. సేమ్ మన ఇంట్లో ఉన్నదే, మన ఇంట్లో ఎట్లా చేస్తారు డాడీ అట్లా చేస్తారు వాళ్ళ ఇంట్లో. ఆయన ఇప్పుడు పెయింటింగ్ ఎవరు వేసుకుంటారు? వాల్ పేపర్ వేసుకుని ఉంటే అయిపోతుంది. నేను చెప్పిన అప్పుడే అంకుల్కి ఏమనుండే అంటే సింపుల్గా ఇట్లా మొత్తం ప్లేన్ వేయించి ముసూడిని పెయింటింగ్ వేపిద్దామని ఆయనకుండే. ఆడొచ్చి ఏం చేసిండు, రాయల్ పెయింట్ మేడం మంచిగా కనిపిస్తుంది మంచిగా వస్తుంది అని రెడ్ దాని మీద గోల్డ్ వేసి పేపర్ ఇట్లా అతకబెట్టి ఇట్లా తీసిండు. అది ఇంకా గలీజ్ అయింది. పైసలు ఆడు 3 లక్షలలో అయిపోతాయి మేడం అన్నాడు. 3 లక్షలలో ఎందుకు? అన్ని ప్రమోద్ గాని మాట్లాడితే రోజుకి 1000 రూపాయలు లెక్క ఒక 10 రోజుల్లో వేసేస్తున్నాయి కదా. ఇంటికి మొత్తం 3 వాడు ఫస్ట్ ఒక 2 లక్షలలో అయిపోతాయి అని చెప్పిండంట. ఆయన 2 లక్షలు ఎందుకు? ఎన్నంతస్తులు? 3 సేమ్ మన ఇల్లు లాగానే కానీ 3 ఫ్లోర్సా? మన ఇల్లు లాగానే కానీ మనది పెంట్ హౌస్ ఉంది. 3 ఫ్లోర్స్ కలర్స్ వేపిస్తురా ఇప్పుడు? అప్పుడు మొత్తం వేయించారు అంటే గుత్తలే. ఇప్పుడు కరెంట్ అంకుల్ ఎట్లా చేసారు మమ్మీ, పైసలు ఇవ్వకుండా అట్లా ఆయన. ఇప్పుడు వాళ్ళది ఉంది కదా ఇంటి గృహప్రవేశం, ఆయనకి రాదు ఇక చెయ్యగాడు. ఇంతసేపు సతాయించిన అంకుల్కి ఆడు. హాయ్ గాయస్, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి ఫ్రెండ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఇక సాగదీయకుండా అయితే మ్యాటర్లోకి అయితే ముందుకు వెళ్తే ఫ్రెండ్స్. ఎందుకంటే సాగదీయడం అంటే నాకు కూడా ఇష్టం ఉండదు. స్టార్టింగ్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా జెన్యూగా ఏది పెట్టినా జెన్యూగా పెడతాం మన ఛానల్లో. ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఇన్ని రోజులు ఎందుకు యూట్యూబ్లో కనిపిస్తలేను, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తలేను? నాది ఆల్రెడీ మౌంటేషన్ అయిపోయింది కానీ పిన్ను రాలేదు. ఎందుకు రాలేదు, ఈ మధ్యలో ఏం జరిగింది అన్న విషయాలు నేనైతే మీతోటి చర్చించుదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉంటుంది. నాకు గైడెన్స్ అనేది ఎవరు లేరనమాట బ్యాక్. అట్లా నాకు కొంచెం మిస్టేక్ అనేది జరిగింది. తర్వాత నాకు ఇలా జరిగిన తర్వాత కనెక్టింగ్ శ్రీధర్ అన్న ఉండే కదా, శ్రీధర్ అన్న అయితే ఫోన్లో కాంటాక్ట్ కావడం జరిగింది. తను చెప్పిన విషయాలు, కొన్ని విషయాలు అయితే మంచిగా చెప్పిండు. వీటిని చేసుకోవాలంటే నేను నా వర్క్ పరంగా కొంచెం బిజీగా ఉండి నా ఛానల్ని అయితే పట్టించుకోలేను. ఇప్పుడైతే నేను కంటిన్యూగా ఛానల్ని అయితే రన్ చేద్దాము అనుకుంటున్నా. దానివల్ల నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. అన్న అయితే బాగా చెప్పిండు, నాకు అర్థమయ్యేట్టు చెప్పిండు. కానీ నేను ఛానల్ని అయితే అప్పటి నుంచి రన్ చేయలేదు. మళ్ళీ నేను మధ్యలో అన్నని కాల్ చేసి అడిగితే వాచ్ టైం మొత్తం తగ్గిపోయిందమ్మా, నువ్వు వాచ్ టైం మొత్తం రావాలి, వాచ్ టైం తర్వాత మనము చేద్దాము అని చెప్పిండు. ఏం చేద్దామని చెప్పిండు, ఏమైంది అదంతా నేను చెప్తా. అయితే మన ఛానల్కి నేను మౌంటేషన్ అయిన తర్వాత మౌంటేషన్కి అప్లై కూడా నేనే చేసుకున్నా, సొంతంగా చేసుకున్నా. కానీ దాంట్లో కొన్ని వీడియోస్ రీయూజ్డ్ అయినాయి అన్నమాట.
అంటే ఒక కంటెంట్ని 1-2 సార్లు పెడితే అది రీయూజ్డ్ కింద. మనం మోనిటైజేషన్ అప్పుడు అట్లా పెట్టొద్దనమాట. మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత పెడితే ఏం కాదు. కానీ నాది మోనిటైజేషన్ కాలేదు కాబట్టి నేను అక్కడ నుంచి రీయూజ్డ్ కంటెంట్ అని మన ఛానల్ పైన పడింది. అది క్లియర్ చేసుకోవడానికి నేను అన్నని కాల్ చేయడం జరిగింది, తను చెప్పడం జరిగింది. ఇంకా నేను పట్టించుకోకుండా ఛానల్ని అయితే రన్ చేయలేదు. ఛానల్ని ఇప్పుడైతే రన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ నా నా గురించి. ఇంకేది ఉన్నా నేనైతే నా ఛానల్లో బేబక్క చరణ్య వ్లాగ్స్లో ఏది ఉన్నా జెన్యూన్గా పెట్టాలి అనుకుంటున్నా. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.